మిమ్మల్ని కడుగుతా, ఇవాళ మిమ్మల్ని నేను చెప్పి మరీ కడుగుతా, ఒక్కొక్కరిని ఉతికి కడుగుతా, మీకు జిగర్లో దమ్ము ఉంటే ఆపురు. ఫూల్వాలా చాచాకా సచ్ బయట ఎప్పుడు పెడతారా నాయన మీరు? నేను అడుగుతున్నా. మన్ కీ బాత్ తెలిసే రే లెటర్లు బయట పెట్టురు కదరా. మీ చాచానే అన్నాడు కదా, జిస్కి జుబా ఉరుదు కి తరా ఆమెన్ యాక్సిడెంటల్ హిందూ. యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ చూసినాం కానీ యాక్సిడెంటల్ హిందూ. మన్ కీ బాత్ నా దేశ ప్రధాని ఏమో మన్ కీ బాత్ అని చెప్తుంటే వీళ్ళేమో గుండెల్లో ఏముందో లేఖలల్లో తెలుస్తుంది బయట పెట్టురు కదా. నిలవదు కదా హృదయం ఆ లెటర్లు చూడకుంటే. ఏం రాసిండ్రు అంటే ఇప్పుడు అందరూ మీరు ఇట్లా చెడుగా ఆలోచించకూరు. పొద్దున నేను మంచిగా మాట్లాడతారా అయ్యా, మీకు చెడు అర్థమవుతుంది. నేను ఇప్పుడు ఏమంటున్నా అంటే ఆయన ఐన్స్టీన్కి కూడా లెటర్లు రాసిండు. ఈ శాష ఈ గులాబ్ పువ్వు పెట్టుకునే చాచా ఐన్స్టీన్కి ఏం లెటర్ రాసిండు అని అనేది నాకు నెత్తి విక్కున్న రాత్రి అంతా నిద్ర లేక కళ్ళు కిందగో డార్క్ సర్కిల్ వచ్చినాయి నాకు ఇవాళ. ఏం రాసి ఉంటాడు ఐన్స్టీన్కి ఈ మహనీయుడు అని చెప్పి నేను టెన్షన్ పడ్డా. ఈయననే చెప్తాడు భారతీయులకు కష్టపడేంత ఓపిక లేదు అని చెప్పి హేళన చేస్తాడు భారతీయులని తన మేడన్ స్పీచ్లల్లా. గిసుంటోళ్ళని మనం ప్రధానమంత్రి రికమెండేషన్ క్యాండిడేట్ అయ్యా. ఆయన ప్రధానమంత్రి ఎడికైనా రికమెండేషన్ క్యాండిడేట్ ఈయన గెలిచే ఓపిక అయినా ఉండేనా? ఇట్లా నిలబడుతుండే ఇట్లా చెయ్యి ఇట్లా పట్టుకొని ఎప్పుడు ఇట్లా చెయ్యి ఇట్లా పెట్టి గాంధీ పక్కన నిలబడి బాపు 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 అని ఆప్కే బేటేకు ప్రధానమంత్రి నైబనాతే క్యా అని మనందరికీ పొక్క పెట్టిండు. మనం అందరం కాంటాలాగా అని చెప్పి చూసుకున్నాం. మరలి చూసేసరికి ప్రధానమంత్రి అయినాక లెటర్లు రాసుకున్నాడు కాక. ఐన్స్టీన్కి ఒక లెటర్ రాసే, మౌంట్ బ్యాటన్కి రాసే, మీకు నాకున్న మసాలా తడక మౌంట్ బ్యాటన్కి రాసే. ఏ టైంలో రాసిండ్రని నన్ను అడగొద్దు. అదొక పాట ఉంటుంది చూడు, భార్య భర్తకు ఒక లెటర్ రాస్తారు. తొలిసారి మిమ్మల్ని చూసింది ఎదలో అనని కదిలాయి నాలోన ఎన్నెన్నో కథ. అరే మీరు బయట పెడితే కదా మళ్ళీ తెలిసేది. నాకు అనుమానాలు ఇట్లనే వస్తాయి మళ్ళీ. మీకు ఏం లేకుండా లచ్చ కొడతారు కదా, ఇట్లా మాంజా లచ్చ కొట్టినట్టు ఇలా లచ్చ కొడతారు కదా. మళ్ళీ లచ్చ కొట్టినప్పుడు మీకు తెలియదా జేపీసీ వాళ్ళ మీద పెట్టాలి వీళ్ళ మీద పెట్టాలన్నప్పుడు మేము కూడా తీస్తున్నాం కదా. మళ్ళీ ఎందుకు ఇంట్లో దాచి పెట్టుకున్నారా నాకు అర్థం. మానారే భయ్, అది మీ ముత్తాతదే నాకు తెలుసు. పర్సనల్ లెటర్లే నాకు కూడా తెలుసు. అట్లా పర్సనల్ అప్పుడు వాట్సాప్లో బయట పెట్టదు కానీ నాకు తెలుసు. కాకపోతే వెనకటికి ఇవన్నీ పూల్వాలా చాచా నెహ్రూ మ్యూజియం లైబ్రరీలోనే పెట్టిరు కదా. ఇక కట్ చేసి సీన్లకు పోతాయి. ఇప్పుడు నేను ఇక ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ PMML అని అంటారు. ప్రైమ్ మినిస్టర్ మ్యూజియం అండ్ లైబ్రరీ ఏం చేసిరనంటే కాంగ్రెస్ వాళ్ళకు వినతి పత్రం పెట్టిరు. నా ద్వారా అనుకో చిత్రగుప్తు ద్వారా ఒక వినతి పత్రం అని నిజంగానే రాసిర్రు. చిత్రగుప్తు ద్వారా కాదు కానీ రాసిర్రు. ఎవరికి రాసిండ్రు అని అంటే మన జాతి గాంధీ రాహుల్ గాంధీకి రాసిండ్రు. రాసి మీ హిస్టారికల్ లెటర్స్ ఏవైతే ఐన్స్టీన్కి మౌంట్ బ్యాటన్కి పెద్ద పెద్ద మేధావులకు రాసిన లెటర్స్ ఏవైతున్నాయో అవి ఒకసారి మళ్ళా మాకు జర స్కాన్ కాపీ అన్న పంపిస్తారా అని చెప్పి రాపిస్తే ఇట్లా చూసిండు, ఇట్లా లైట్ తీసుకున్నట్టున్నాడు. ఇయ్యాడు కదా మనోడు. ఈ లెటర్స్ ఏమైనాయనంటే పబ్లిక్ యాక్సెస్ల నుంచి 2008 సోనియా గాంధీ గారు తీపిచ్చేసారు. ద చైర్మన్ ఆఫ్ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఎవరైతే ఉండనో ఆమె తీపిచ్చేసారు. ఓ లెటర్ మే క్యా తా సోనియా గాంధీజీ మే తరస్ రహా హూం. చచ్చిపోతున్నా నేను, గిలగిల కొట్టుకొని చచ్చిపోతున్నా. ఏమున్నది ఆ లెటర్లల్లా? ఏమన్నా మన పూర్వాల చాచా రాసిండా కొర్రమీనా నిన్ను కోసుకుంటా అయ్యాలా పొయ్యి మీనా మరుగుతుంది మసాలా. నేను అడుగుతున్నా గిలియే అని చెప్పి ఆపిండా ఇది రాహుల్ గాంధీ. నేను అడుగుతున్నా మళ్ళీ మసాలా లెటర్లకు మసాలాని అడుగుతాం కదా, అడగాల్సి వస్తుంది కదా. సో ఎందుకు 2008లో తీసేసిరు సడన్గా? ఇది ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ ఏదైతే ఉండనో ముందు నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ నుంచి PMML అంటే ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీకి 1971లోనో ఎప్పుడో బరాలు దాన్ని షిఫ్ట్ చేసిండ్రు. ఒక్కటి కాదు రెండు కాదంట లెటర్లు. ఎన్ని లెటర్లు అనుకున్నావు? 51 బాక్సులట. లెటర్లు కావు, 51 లెటర్లు కావు, బాక్సులు. అందుకే మనోడు ఎప్పుడు ఎట్లా కనిపిస్తుండే మీకు పూల్వాలా చాచా? ఇక్కడ ఫోటో చూడు ఇట్లానే కనిపిస్తుంది. చేతిలో కబూత్తర్ ఉంటుంది, కబూత్తర్ నోట్లో పేపర్ ఉంటుంది, చిట్టి ఉంటుంది, ఇట్టి ఇడుస్తాడు. కబూత్తర్ జా जा जा అని ఉంటుంది. पहली प्यार की पहली चिट्ठी. प्यार हर तरीके से होता है. प्यार हमेशा नेगेटिव के सोच में मत करो. इलिसिट रिलेशनशिप्लने మీరు ఆలోచించకూర్రి. ప్యార్ బోత్ హోతా హై. ఏక్ బేటా బేటీ సే భీ కర్ సక్తా హై. ఒక తండ్రి బిడ్డతోను కూడా చేయగలుగుతాడు, అన్న చెల్లెలతోను కూడా చేయగలుగుతాడు. కాకపోతే ఆ లెటర్లో ఏమున్నది అన్నది ప్రధాన ఐన్స్టీన్కి రాసిండ్రు. అయ్యా డార్క్ సర్కిల్ వచ్చి నేను ముఖం చూసాను ఇర్రాను ఆయన లెటర్లు. అరే ఇప్పుడు ఆయన 20th సెంచరీ ప్రామినెంట్ ఫిగర్లతో లెటర్లు రాసిండు. మాకు తెలవాలి కదా ఈయనకి ఎంత తెలివితేటలు ఉన్నాయో అని చెప్పి మాకు తెలియాలి. ఇప్పుడు మా ఆవిడ ఒకటి ట్వీట్ కొడతాడు,
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లోనే ఒకటి కవరింగ్ లెటర్ రాసిండు అనుకో, మనోనికి అంత సీన్ లేదు, మాకు అర్థమైపోతుంది ఇది రాయడు అలాంటి మాకు తెలిసిపోతుంది కవరింగ్ లెటర్. మనోడు రాసింది కాదు, ఏదో బిస్కెట్ కొట్టిడు కానీ ఏదో పదవి చూసుకొని నడిపిస్తున్నాడులే అని అనిపిస్తుంది. మళ్ళీ మా చాచాకు జబర్దస్త్ తెలుగు ఉండే కదా. మళ్ళీ 20th సెంచరీలో ఎవడెవడితో కలిసిండు, ఎవడో రాసిండు. అప్పుడు ఫోన్లు లేకపోయాయి కదా, తెలియాలి కదా. ఇప్పుడు మన్ కీ బాత్ మా మోడీ గారు ఏం మాట్లాడారంటే మన్ కీ బాత్ మేము కులేం పెట్టుకొని వింటాం. గట్లనే నేను అడుగుతున్నా, మీ ప్రామినెంట్ ఫిగర్లను కలిసిండ్రు. ఆల్బర్ట్ ఐన్స్టీన్, జయప్రకాష్ నారాయణ, ఎడ్వినా, మౌంట్ బ్యాటన్, పద్మజా నాయుడు, విజయలక్ష్మి పండిత్, అరుణ అసఫ్ అలీ, బాబు జగ్జీవన్ రామ్, ఇట్లాంటి ప్రామినెంట్ ఫిగర్స్ ఎవరెవరితో ఆయన ములాఖాత్ చేస్తుండే. అందులో కొంచెం మాకు ఇష్టమైనది ఏందనంటే ఇప్పుడు ఇద్దరు ఉన్నారు. ఆల్బర్ట్ ఐన్స్టీన్కి మన సారేం రాసిండు, ఇక జర మాకు ఇష్టమైంది మీకు కష్టమైంది, మన ఇద్దరికి నష్టమైనా మీకు అదృష్టం లేకపోయినా మాకు కావాల్సింది ఎడ్వినా మౌంట్ బ్యాటన్కి కావాలి. ఇప్పుడు మేమేం అడుగుతున్నాం అనంటే ఈ డాక్యుమెంట్స్ అన్నీ నెహ్రూ యొక్క కుటుంబ సభ్యుల దగ్గర ఉన్నాయి అని చెప్పి మాకు చెప్పిండ్రు. ఇప్పుడు మేమేమంటున్నామనంటే ఈ లెటర్స్ అన్నీ నిజంగా చెప్పాలనంటే ఆనాడు ఎట్లా ఉండే, ఆయన ఆలోచనలు ఎట్లుండే, ఆయన లేఖ ఎట్లుంటుండే, ఇన్ఫ్యాక్ట్ ఆయన లాంగ్వేజ్ చాలా సూపర్ ఉంటుండే అని చెప్తారు. మాలాంటి పోరలు కొంచెం నేర్చుకుంటారు కదా ఆ లాంగ్వేజ్ అని అన్నది మా ఆశ. సో ఆ లెటర్స్ అన్నీ మళ్ళీ ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీలో పెడతాము అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఈ కొలాబరేషన్ చేస్తే మేము చాలా బెస్ట్ పాసిబుల్ సొల్యూషన్స్ కూడా వస్తాయేమో భావి తరానికి. బికాస్ హీ వాజ్ ఎ విజనరీ అకార్డింగ్ టు ది కాంగ్రెస్. ఈయన చరిత్ర హీ వాజ్ ఎ వెరీ విజనరీ, మంచి ఒక ఆలోచనా శక్తి ఉన్న నాయకుడు కాబట్టి మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. మేమేమంటున్నాం అని అంటే మాకు అర్థమైంది ఏందనంటే సోనియా గాంధీ గారి పర్మిషన్ లేకుండా ఈ లెటర్లు ఇయ్యరు అని చెప్పి ఒక ఉన్నాయి. అయితే 51 కార్టూన్లల్లో ఏం మిగిలిపోయినాయి, ఆ లెటర్లు 7 ఉన్నాయి. ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీకి ఎప్పుడు పంపిస్తారు? ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? జేపీసీ కావాలని అన్నారు కదా, నాకు ఈడ కూడా కావాలి, ఈ లెటర్లు కూడా కావాలి. నేను అడిగి కూడా వస్తా. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏమేమన్నారో న్యూస్ పేపర్లలో అడిగొస్తా. నేను అడుగుతున్నా, నాకు చెప్పగలుగుతారా అని చెప్పి చిన్న కోరిక కోరుతున్నా. ఈ కంటెంట్ మీద ఆ లెటర్లు బయట పెట్టాలన్నా వద్దా? 51 డబ్బాలల్లో ఏం రాసుకున్నారు? పెద్ద మేధావులతో రాసుకున్నారు. ఐఎమ్ నాట్ జస్ట్ టాకింగ్ అబౌట్, ఐ జస్ట్ నీడ్ ఎ లెటర్స్ ఫ్రమ్ ద కన్వర్జేషన్స్ బిట్వీన్ మౌంట్ బ్యాటన్ ఆర్ నెహ్రూ. నేను వాళ్ళదే కావాలని నేను అడుగుతలే, నేను ఐన్స్టీన్ది కూడా కావాలని అడుగుతున్నారా నాయన? అట్లా చిల్లరగా ఆలోచించకుర్రి, మనము బాగోదు. చాలా ఆలోచిస్తారా లేక అనుభవిస్తారా? భారత్ మాతాకి జై.